తమిళనాడులో రాజకీయాల్లో కన్ఫ్యూజన్ కంటిన్యూ అవుతూనే ఉంది. ఇద్దరు నేతలు గవర్నర్ను కలిసి 24 గంటలు గడిచిపోయాయి. ఇప్పటివరకు గవర్నర్ నుంచి ఎలాంటి ఆదేశాలు రాలేదు. ప్రభుత్వ ఏర్పాటుకు ఎవరిని ఆహ్వానిస్తారనే దానిపై క్లారిటీ రావటం లేదు. దీంతో నేతలు ఎవరి ప్రయత్నాల్లో వారున్నారు. పోయస్ గార్డెన్ లో పార్టీ ఎంపీలతో సమావేశమయ్యారు అన్నాడీఎంకే జనరల్ సెక్రటరీ శశికళ నటరాజన్. ఉదయం నుంచి వరుస భేటీలు కొనసాగుతున్నాయని తెలుస్తోంది. అటు పన్నీర్ సెల్వం కూడా తన నివాసంలో పార్టీ నేతలతో భేటీ అయ్యారు. ఉదయం నుంచి ఒక్కరొక్కరుగా ఎమ్మెల్యేలు పన్నీర్ సెల్వం చెంతకు చేరుతున్నారు. తమిళనాడులో రాజకీయాల్లో కన్ఫ్యూజన్ కంటిన్యూ అవుతూనే ఉంది. ఇద్దరు నేతలు గవర్నర్ను కలిసి 24 గంటలు గడిచిపోయాయి. ఇప్పటివరకు గవర్నర్ నుంచి ఎలాంటి ఆదేశాలు రాలేదు. ప్రభుత్వ ఏర్పాటుకు ఎవరిని ఆహ్వానిస్తారనే దానిపై క్లారిటీ రావడం లేదు. దీంతో నేతలు ఎవరి ప్రయత్నాల్లో వారున్నారు. పోయస్ గార్డెన్ లో పార్టీ ఎంపీలతో సమావేశమయ్యారు అన్నాడీఎంకే జనరల్ సెక్రటరీ శశికళ నటరాజన్. ఉదయం నుంచి వరుస భేటీలు కొనసాగుతున్నాయని తెలుస్తోంది. అటు పన్నీర్ సెల్వం కూడా తన నివాసంలో పార్టీ నేతలతో భేటీ అయ్యారు. ఉదయం నుంచి ఒక్కరొక్కరుగా ఎమ్మెల్యేలు పన్నీర్ సెల్వం చెంతకు చేరుతున్నారు. ఇక అన్నాడీఎంకే పార్టీకి శశికళ జనరల్ సెక్రటరీ కాదన్నారు సస్పెండ్ అయిన సీనియర్ నేత మధుసూదన్. ఆపధర్మ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వంతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. ఎంజీఆర్ ప్రకటించిన రూల్స్ ప్రకారం పార్టీలో తాత్కాలిక జనరల్ సెక్రటరీ అనే పదవి లేదన్నారు. పార్టీ కార్యకర్తలు నేతలు ఎన్నుకున్న వారు జనరల్ సెక్రటరీ అవుతారని, ఎమ్మెల్యేలు ఎన్నుకుంటే పార్టీ చీఫ్ కాలేరని చెప్పారు మధుసూదన్. కొత్త జనరల్ సెక్రటరీ ఎన్నిక తేదీని త్వరలోనే ప్రకటిస్తామన్నారు. తనను పార్టీలోంచి ఎవరూ సస్పెండ్ చేయలేదని, తానే శశికళ వర్గాన్ని వదిలేసొచ్చానని చెప్పారు. ஓடிட்டு காட்டி காலையில் நான் அறிக்கை கொடுத்தேன். அந்த அறிக்கைக்கு பின்னால் ஒரு தெளிவான முடிவை இப்பொழுது நான் அறிவிக்க போகிறேன். மிக விரைவில் இங்கே பொருளாளரும் இருக்கிறார், அவர் தலைவரும் இருக்கிறார். மிக விரைவில் அனைத்து இந்திய அண்ணா திராவிட முன்னேற்ற கழகத்தின் பொதுச் செயலாளர் தேர்தலை குடிகட்டுகிற தொண்டன் முடிவெடுப்பார். அந்த தேதி மிக விரைவில் அறிவிக்கப்படும் என்பதை நான் ஆணித்தரமாக தெரிவித்துக் கொள்கிறேன். அடுத்ததாக அம்மாவால் சேர்த்து வைக்கப்பட்ட கழகத்தின் சொத்து பாதுகாப்பு குழு மிக விரைவில் பொதுக்குழுவால் அறிவிக்கப்படும் என்பதை மகிழ்ச்சியோடு தெரிவித்துள்ளேன். அதற்கு முன்னதாகவே நான் அந்த அம்மையாரை நீக்கிவிட்டேன். MDR has framed rules. As the rules of the MDR, party cadres can only select the general secretary. తమిళనాడు వ్యవహారంలో గవర్నర్ ఆలస్యం చేయడం సరికాదన్నారు కేంద్ర న్యాయశాఖ మాజీ మంత్రి హెచ్ఆర్ భరద్వాజ్. గవర్నర్ ఆలస్యం చేసే కొద్దీ పరిస్థితులు చేయి దాటిపోయే అవకాశం ఉందన్నారు. ఇద్దరిలో ఎవరిపై తాను సంతృప్తికరంగా ఉంటే వారికి ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం ఇవ్వాలని సూచించారు. If you look into these problems, you are reminded of the famous Ayaram Gayaram case of Punjab. When governor does not perform his functions speedily with promptitude, there are other people who start playing their role, and Western interest creep into it. So he should have clinched the issue. He should have given oath to one of the claimants according to his satisfaction, who is in majority, and asked him to prove his majority on the floor of the House, because there is no dispute of a second political party.
పన్నీర్ సెల్వం వర్గంతో తనకు ప్రాణహాని ఉందన్నారు అన్నా డీఎంకే అధికార ప్రతినిధి సిఆర్ సరస్వతి. చెన్నైలో మాట్లాడిన ఆమె పన్నీర్ సెల్వంపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఆయన వర్గానికి చెందిన నేతలు తనను బెదిరిస్తున్నారని ఆరోపించారు. తన ప్రాణాలకు ప్రమాదం ఉంది, ఒకవేళ తనకు ఏమైనా జరిగితే దానికి పన్నీర్ సెల్వమే బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు. పన్నీర్ సెల్వం అసలైన అన్నా డీఎంకే కార్యకర్త కాదని డీఎంకేతో చేతులు కలిపారని ఆరోపించారు. మరోవైపు శశికళ ఏ రోజు కూడా సీఎం కావాలని అనుకోలేదని, అమ్మ లేరు కాబట్టి పార్టీ ప్రభుత్వ బాధ్యతలు చేపట్టాలని తామే కోరినట్లు చెప్పారు. పన్నీర్ సెల్వం మాత్రం తనకు అధికారమే అవసరం లేదని మొదట మాట్లాడి ఇప్పుడు మాట మార్చారని ఆరోపించారు సరస్వతి. இந்த பதவியை கூட சின்னம்மா கேட்கல. இன்னைக்கு அம்மா இல்ல, அம்மா இருந்து இந்த பதவியை சின்னம்மா கேட்டிருந்தாங்கன்னா பன்னீர்செல்வம் கேள்வி கேட்கலாம். இன்றைக்கு எங்களுடைய அம்மா எங்களோட இல்லை. ஆக அம்மா இடத்தில் ஒரு பெண் இருக்க வேண்டும், அம்மாவுடன் பழகியவர் இருக்க வேண்டும். ஆகவே நாங்கள் கோரிக்கை வைத்துதான் சின்னம்மா இந்த பதவியை இன்னைக்கு ஏத்துட்டு இருக்காங்களே தவிர எதுக்காக ரிசைன் பண்ணிட்டு சந்தோஷமா இருக்க கூடாது? உங்களுக்கு தான் பதவி ஆசையே இல்லன்றீங்க, என்ன வற்புறுத்தி தான் முதலமைச்சரா ஏத்துக்க சொன்னாங்கன்றீங்க. இப்ப நீங்களே அந்த பதவியை எடுத்து அம்மா ரொம்ப சந்தோஷம், எனக்கு இதுல உடன்பாடே இல்ல, நீங்க சொன்னதுனாலதான் சின்னம்மா அவர்களை நான் ஏத்துக்கொண்டேன். இப்பொழுது என்னை பொறுத்த வரைக்கும் இந்த இயக்கம் நீடித்து இருக்க வேண்டும். எனக்கு முகவரி தந்தவர் அம்மா, அந்த அம்மாவுடைய கட்சி உடைந்து போக கூடாது, இரட்டை இலை சின்னம் உடைந்து போக கூடாதுன்னு திரு பன்னீர்செல்வம் சொல்லி இருந்தால் அவரை உண்மையிலே அதிமுக தொண்டர்கள் மனதார பாராட்டி இருப்போம். கட்சி உடைஞ்சாலும் பரவாயில்ல, இரட்டை இலை சின்னம் போனாலும் பரவாயில்ல, தனக்கு பதவி வேண்டும் என்பதனால் தானே இத்தனை நாடகங்களையும் இந்த 2 நாட்களாக பன்னீர்செல்வம் நடத்திட்டு இருக்காரு. అమ్మావుడే ఆత్మ పాతిట్టు ఇருக்கு తిరు పన్నీర్సెల్వం అవர்களே. అమ్మ ఎంగ కూడా இருக்காங்க. మీరు కూడా పొద్దున అడిగారు, చాలా మంది ప్రెస్ వాళ్ళు అడిగారు మీ ఫోన్ స్విచ్ ఆఫ్ లో ఉందని. నాకు అంత రిటర్న్ ఉంది. ఓపీఎస్ సైడ్ నుంచి నన్ను పిలిచి ఓ పన్నీర్సెల్వం పేరు చెప్పి నువ్వు ఆయన గురించి మాట్లాడితే నీకు డేంజర్ అని రిటర్న్ చేస్తున్నారు. ఫోన్ నాట్ ఇన్ వాట్సాప్ ఆర్ ఫేస్బుక్ ఆర్ ట్విట్టర్, ఫోన్ లో మాట్లాడుతున్నారు. ఆ నంబర్ అన్ని నేను సేవ్ చేసి పెట్టుకున్నాను, ఆ మెసేజెస్ అన్ని నా దగ్గర ఉంది. ఇది నా ఇష్టం అండి, నేను ఇక్కడ ఉన్నది నా ఇష్టం. నన్ను ఎందుకు రిటర్న్ చేయాలి? ఒక లేడీని ఎందుకు రిటర్న్ చేయాలి? ఇదేంటండి ఇది? డెఫినెట్ గా ఒక రోజైనా ఐఎమ్ ఇన్ డిస్టర్బ్డ్ మైండ్. నాకు 2 రోజులుగా ఎంత డిస్టర్బెన్స్ ఉందో అంటే నా నంబర్ ఏం చేశారంటే వాట్సాప్ లో చాలా మందికి పంపించారు. సో ఎవ్రీ సెకండ్ నన్ను పిలిచి రిటర్న్ చేస్తున్నారు. సో డెఫినెట్ గా మాకు తెలుసండి, మా అమ్మ మాతో ఉంటారండి. ఇక్కడ ఉన్న వాళ్ళే రియల్ ఏడీఎంకే కేడర్స్ అండి. తప్పకుండా చిన్నమ్మ గారు సీఎం గా వస్తారు, డెఫినెట్ గా ఒక మంచి గవర్నమెంట్ ఇస్తారు. ఇది జరుగుతుందండి. థ్యాంక్ యూ. పార్టీ జనరల్ శశికళపై కంప్లైంట్ చేసినందునే మధుసూదన్ ను పార్టీ నుంచి సస్పెండ్ చేసినట్లు చెప్పారు మాజీ మంత్రి గోకుల ఇంద్ర. శశికళ సీఎం కావాలని తన మద్దతుగా కూడా ఉంటుందని మొదట చెప్పారని, తన ప్రాణాలు పోయేంత వరకు శశికళతోనే ఉంటానని చెప్పి ఇప్పుడు పన్నీర్ సెల్వం పక్కన చేరిపోయారని ఆరోపించారు. He only proposed, he has been together with all the proceedings, and he has initially he only that prayed the General Secretary at Chinnamma that I'll be with you till my death, I'll be with you, you please accept all our request. Now he is in a contradiction. He was that we received the complaint that he has gone to the Election Commission and have given the complaint against the General Secretary. It is against the rule of the party. So it is the decision of General Secretary. మరోవైపు రిసార్ట్స్ లో ఉన్న తమ ఎమ్మెల్యేలను పోలీసులు బెదిరిస్తున్నారని ఆరోపించారు శశికళ వర్గం నేతలు. పన్నీర్ సెల్వం ఆదేశాలతో పోలీసులు మఫ్తీలో రిసార్ట్స్ లోకి ప్రవేశించారని ఆరోపించారు. గవర్నర్ ఎప్పుడైనా పిలిచే అవకాశం ఉండటంతో రిసార్ట్స్ కు వచ్చామని, కానీ బలవంతంగా ఇక్కడి నుంచి పంపించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. இருந்தாக்க நான் எக்ஸ்எம்எல்ஏ, நான் எம்எல்ஏ இல்லை,
எம்எல்ஏஸ்ல இருக்கிற அத்தனை எம்எல்ஏக்களை வந்து அவர் முதலமைச்சருங்கிற ஒரே ஒரு அதிகாரத்தை வச்சுக்கிட்டு போலீஸ் மப்டியில வந்து எல்லாரும் மிரட்டி எல்லாரையும் கூப்பிடுறாங்க. அதுக்கு வந்துட்டு அவங்க தனித்தனியா அவங்க இஷ்டத்துக்கு வந்து தங்கியிருக்காங்க. அவ்வளவுதான். தனியா எல்லாரும் ஒரே இடத்துல வந்து தங்கியிருக்காங்க. அவங்க ஏமா எம்எல்ஏ இருந்தா ஒற்றுமையா இருக்க மாட்டாங்களா? இப்ப நீங்க இருக்க பத்திரிகையாளர்கள் எல்லாம் ஒண்ணா வந்திருக்கீங்க. பத்திரிகையாளர்கள் இல்ல கவர்னர் இப்ப உள்ள சூழ்நிலை கவர்னர் எப்ப வேணாலும் கூப்பிடலாம். இப்ப உள்ள சூழ்நிலையில கவர்னர் எப்ப வேணாலும் கூப்பிடலாம். அவங்களாம் 200 கிலோமீட்டர் 300 கிலோமீட்டருக்கு அங்கிட்டு இருக்காங்க. எப்படி ஒண்ணு கூட முடியும்? இப்ப அவங்க எல்லாம் ஒரே ரூம்ல ஒரு காம்பஸ்ல இருக்காங்க. அப்படியே சேர்ந்து வந்து நாங்க எப்ப வேணாலும் கூப்பிடலாம்னு வந்து இருக்காங்க. அவ்வளவுதான் சார். ஒரே क्वेश्चन சார். 130 எம்எல்ஏ சப்போர்ட்ல இருக்காரு இல்லையா? what is the point in bringing them all to this place sir? அங்கதான் you can be in your constituency whenever you have to support, you can come and support Chinnamma. డీఎంకే నేత స్టాలిన్ రాజ్ భవన్ కు చేరుకున్నారు. తమిళ రాజకీయాలకు సంబంధించి గవర్నర్ తో చర్చించనున్నట్టుగా తెలుస్తోంది. దానికి సంబంధించిన విజువల్స్ మనం ప్రస్తుతం చూస్తున్నాం. డీఎంకే నేత స్టాలిన్ రాజ్ భవన్ కు చేరుకున్నటువంటి విజువల్స్ మనం చూస్తున్నాం. ఇక తమిళ రాజకీయాలకు సంబంధించి గవర్నర్ తో చర్చించనున్నట్లుగా తెలుస్తోంది. ఇక మరోవైపు డీఎంకే కూడా రాష్ట్రంలో దూకుడు పెంచింది. రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితులపై చర్చించేందుకు రాజ్ భవన్ కొచ్చారు డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్. రాజకీయ అనిశ్చితి నేపథ్యంలో గవర్నర్ ను స్టాలిన్ కలవటం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. మరోవైపు డీఎంకే కూడా రాష్ట్రంలో దూకుడు పెంచింది. రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితులపై చర్చించేందుకు రాజ్ భవన్ కొచ్చారు డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్. రాజకీయ అనిశ్చితి నేపథ్యంలో గవర్నర్ ను స్టాలిన్ కలవడం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.